చిన్న విషయం. ఒక పెన్ను పేపర్ తీసుకొని, అంటే కొద్దిగా ఫూలిష్గా ఉంటుంది కానీ కొద్దిగా ఆలోచించి, ఒక పెన్ను పేపర్ తీసుకొని ఏమేం చేశారని మీరు అనుకుంటున్నారు రాయండి. ఏమేం చేశారో మీరు అనుకుంటారు రాయండి. తర్వాత మేము చెప్పినప్పుడు లాస్ట్ ఎండింగ్ చూసి తర్వాత మళ్ళీ మీరు రీఫ్రేమ్ చేసి మార్చి రాయండి. ఫస్ట్ మాత్రం ఈ వీడియోని ఒక్క సెకండ్ పాజ్ తీసుకున్నా, వాళ్ళు మీకోసం అంటే వాళ్ళు మళ్ళీ అంటారు కదా నేను మీకోసం ఇన్ని చేశాను, వాళ్ళు ఏమేం చేశారని మీరు అనుకున్నారు ఫస్ట్ రాయండి. దాని తర్వాత ఈ డిస్కషన్ తర్వాత ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు ఏమన్నా మార్చాలి యాడ్ చేయాలంటే రాయండి. ఫస్ట్ దానికంటే ముందు ఒక బిడ్డకి జన్మనిచ్చినప్పుడు ఆ తల్లి పడే ప్రసవ వేదన మనందరికీ తెలుసు. చచ్చిపోయి మళ్ళీ పుడుతుంది తల్లి. చెప్పాలంటే ఆ ఒక్క క్షణం కనుక వీడి కోసం నేను ఎందుకులో ఇంత కష్టపడ్డామని ఆ రోజు తల్లి కనుక అనుకోనుంటే వాడనేవాడే భూమి మీదకి రాడు. నాకు తెలిసి భగవంతుడు సృష్టిలో లేదా ఈ భూ ప్రపంచంలో కనిపెట్టిన ఎన్నో ఇన్నోవేషన్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏదన్నా ఉంటే గివింగ్ ఎ సోల్, గివింగ్ ఎ లైఫ్ టు బేబీ. ఆ టైంలో వీడు అడిగిన ప్రశ్న గుర్తొచ్చి దానికి ముందే తల్లి కనుక అనుకున్నట్టు వీడికి జన్మ ఇచ్చి ఉండేది. ఫస్ట్ ఆ క్వశ్చన్ అడిగే రైట్ ఏ కొడుక్కి కూతురికి అసలు లేనే లేదు. ఒకవేళ ఎంత నరకంగా తల్లిదండ్రులు చూసుకున్నా ఆ క్వశ్చన్ అడిగే రైట్ మనకు లేదు. ఎందుకంటే అన్నిటికంటే కొన్ని లక్షల కోట్ల ధన రూపం, వస్తు రూపం, వేరే విషయాలన్నీ కంపేర్ చేసుకుంటే దేంతో చేయలేంది. ఫస్ట్ నువ్వు అనేవాడు భూమి మీదకి రావడానికి కారణం ఆ తల్లి ఆ తండ్రి. అలా అడిగామంటే నీ జన్మని నువ్వే క్వశ్చన్ చేసుకున్నట్టు, ఫస్ట్ నీ పుట్టుకని నువ్వే క్వశ్చన్ చేసుకున్నట్టు. ఫస్ట్ అలా అడిగే రైట్ లేదు. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఏమేమి సాక్రిఫైస్ చేశారు, అసలు ఏమేమి ఇచ్చారు మా అమ్మ నన్నంటే, ఫస్ట్ ఇచ్చింది ఏం తెలుసా? పెళ్లికి ముందు ఒక అబ్బాయి అమ్మాయిగా ఉంటారు, వాళ్ళకంటూ కొన్ని కళ్ళు ఉంటాయి. పెళ్ళి అయ్యాక భార్య భర్తలుగా ఉంటారు. మనం పుట్టాక అంటే ఒక పిల్లాడు ఏదైతే అడిగారు కదా, ఇది చాలా కౌన్సిలింగ్స్ లో కూడా చాలా మంది వచ్చి బాధపడుతుంటారు. మా అబ్బాయిలు అడిగారు సార్ ఏం చేయాలి అర్థం, వాడి కోసం నేను బతుకుతున్నా అని చెప్పి అంటూ ఉంటాను. ఫస్ట్ మనం పుట్టిన తర్వాత ఇద్దరిని వేరు చేస్తాం. అప్పటిదాకా పెళ్ళి భార్య భర్తలుగా ఉండి వాళ్ళిద్దరు ప్రేమను పంచుకుంటూ ఉంటుంటే ఒక్కసారి పిల్లాడు పుట్టాక పాప కానీ పిల్లలు పుట్టాక వాళ్ళిద్దరు విడిపోయి వాళ్ళిద్దరు ప్రేమను తీసుకొచ్చి పిల్లలకి ఇస్తారు. ఫస్ట్ మనం పుట్టి వాళ్ళని వేరు చేస్తాం. ఆనెస్ట్ చెప్పాలంటే ఇది ట్రూ. అప్పటిదాకా వాళ్ళేంటి మా వైఫ్ మా హస్బెండ్ అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ చాలా ఉంటుంది. కానీ పిల్లలు వచ్చాక వాళ్ళిద్దరు బాండింగ్ కాస్త మనకిస్తూ ఉంటారు. ఫస్ట్ సాక్రిఫైస్ నాకు తెలుసు, వాళ్ళిద్దరు లవ్ని నీకోసం సాక్రిఫైస్ చేస్తారు. సెకండ్ సాక్రిఫైస్ అన్నిటికంటే ముఖ్యం టైం. కొన్ని లక్షల కోట్లు పోసిన కొన్నేంది చిన్నప్పటి నుంచి ఆ టైం ఎలా ఇచ్చారు తెలుసా? టైం అంటే ఏదో నువ్వు తిరుగుతుంటే వెనకాల తిరిగినట్టు కాదు. తల్లి పాల దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా అర్ధరాత్రి లేచినా కూడా నా పిల్లడికి నేను టైం ఇవ్వాలని చెప్పి తన ప్రాణాన్ని తన నిద్రని పక్కన పెట్టి సాక్రిఫైస్లు అనేవి ఫస్ట్ నువ్వు పుట్టిన దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క విషయంలో తను కానీ తండ్రి కానీ సాక్రిఫైస్ చేస్తేనే ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. బిడ్డ అర్ధరాత్రి 1 గంటకు లేచినా 3 గంటలకు లేచినా నిద్ర అనే విషయాన్ని సాక్రిఫైస్ చేసింది కాబట్టి ఈరోజు మనం బతుకున్నాం. ఆ తల్లి ఆ రోజు ఎన్ని పెయిన్లు ఉన్నా అన్ని సాక్రిఫైస్ చేసింది కాబట్టి ఈరోజు మనం బతుకున్నాం. ఆ తర్వాత అన్నిటికంటే దౌర్భాగ్యమైన స్థితి ఒక కొడుకు క్వశ్చన్ అడిగినా ఒక కూతురి క్వశ్చన్ అడిగినా కూడా మనం మామూలుగా బాత్రూమ్ వెళ్ళినప్పుడు ఎంత దౌర్భాగ్యం అంటే బాత్రూమ్ చూడంగానే మన మైండ్ సెట్ బేసిక్ హ్యూమన్ మైండ్ సెట్ అంటే బాత్రూమ్ అనగానే వాష్రూమ్కి వెళ్ళినా క్లీన్ చేయాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఒక తల్లి మాత్రమే తండ్రి మాత్రమే ఏ సందర్భం ఉన్నా ఆఖరికి వాళ్ళు భోజనం చేస్తున్నా కూడా ఉన్నానని వస్తానని చెప్పి భోజనాన్ని పక్కన పెట్టి నా కొడుకే నాకు ఇంపార్టెంట్, నా కూతురే నాకు ఇంపార్టెంట్ అని చెప్పి ఆ టైంలో పిల్లల కోసం ఆ క్షణం రావడం అంతకంటే గొప్ప విషయం నీకేమి ఇచ్చారు చెప్పండి. కాకుండా ఇప్పుడు మైండ్ సెట్ ఏంటంటే నాకు మనీ పరంగా వీళ్ళు నాకు ఒక కారు కొనిలేదు, వీళ్ళు నాకు ఇది కొనిలేదు, వీళ్ళు నన్ను అని చెప్పి నాకు ఇంత ఆస్తి ఇవ్వలేదు. డబ్బుతో మీరు కంపేర్ చేస్తే ఈ ప్రపంచంలో మీరు కొనలేనిది ఏదన్నా ఉంటే ఆ తల్లి తండ్రి యొక్క ప్రేమ మాత్రం. చాలా మంది ఏమంటారంటే అది ఎప్పుడు వస్తుంది ఈ క్వశ్చన్ తెలుసా? ఈ క్వశ్చన్ ఈ మధ్య ఎప్పుడు వస్తుందంటే ఒక 16 ఏళ్ళు 17 ఏళ్ళు 18 ఏళ్ళు వచ్చినప్పుడు వస్తుంది. అంతకుముందు రావచ్చు కదా. అంతకుముందు వాడి కాళ్ళ మీద వాడు నిలబడలేదు కాబట్టి ఆ టైంలో అమ్మ కావాలి, నాన్న కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి, చదువుకునేదానికి కెరీర్ కావాలి, అన్నీ ఉండాలి. ఎప్పుడైతే కొద్దిగా రెక్కలు రాగానే నాకని చెప్పి వెళ్ళిపోతారు కదా. ఇదంతా మనం అమ్మ విషయంలో ఇంకా చాలా ఉన్నాయి. తను మనకిష్టమైన వంటకం తనకు రాకపోయినా నేర్చుకొని మన కోసం సాక్రిఫైస్ చేసి ప్రతి ఒక్క విషయాన్ని అటు హస్బెండ్కి ఏమి ఇష్టం వచ్చింది అది ఎప్పుడు చేయాలి, కానీ కొడుకో కూతురుకో ఏది ఇష్టమో అది మాత్రమే చేసింది.